మ్యాండేటరీగా అసలు ఏముండాలి కార్ లో కొత్తగా కొంటున్నప్పుడు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బయట భాగంలో ఏమేమి మిస్ కాకూడదో ఒకసారి డిస్కస్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నైతే ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్లు అందరూ ఇస్తారు, కానీ ఫాగ్ లైట్స్ కొంతమంది కార్ మేకర్స్ అయితే ఆఫర్ చేయరు. ఖచ్చితంగా అది ఉండేటట్టు చెక్ చేసుకోండి. ఫాగ్ లైట్స్ మిమ్మల్ని రకరకాల టఫ్ సిచ్యుయేషన్స్ నుంచి ఖచ్చితంగా కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాయి. మెయిన్ గా రైనీ సీజన్ ఇంకా బాగా ఫాగ్ పట్టేసిన టైంలలో. ఇది కాకుండా మనం దీని యొక్క బ్యాక్ సైడ్ పోతున్నైతే వెహికల్ నడుపుతున్నప్పుడు వెనక ట్రాఫిక్ గురించి ఖచ్చితంగా మనకి మన డైరెక్ట్ ఐస్ కి ఒక వ్యూ అనేది ఉండాలన్నమాట. అదే కానీ మనం మొత్తం మట్టి కొడుకుపోయి ఉంటే మనకి ఏం కనబడదు. కాబట్టి వైపర్ విత్ వాషర్ అయితే కంపల్సరీ ఉండాలి. 100% ఇది కూడా ఉండేటట్టు చెక్ చేసుకోండి. ఈ రోజు మనకి ఎన్నో ఛాలెంజెస్, ట్రాఫిక్ లు పెరిగిపోయినాయి, గల్లీలు చిన్నగా అవుతున్నాయి. మనం చాలా టఫ్ సిచ్యువేషన్స్ లో ఉన్నాం. కొంతమంది కొత్తగా కార్ నేర్చుకుని ఉంటారు. 360 కెమెరా ఏదైతే ఉందో అది రావడం వల్ల అందరికి బెనిఫిట్ జరిగింది. కాబట్టి నీకు కూడా బెనిఫిట్ కావాలనుకుంటే నువ్వు ఏదైతే కొత్త కార్ కొంటున్నావో దానికి కూడా 360 కెమెరా ఉండేటట్టు ఖచ్చితంగా ప్లాన్ చేసుకో. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, కంటిన్యూస్ గా వర్క్ చేస్తానే ఉంటుంది వితౌట్ ఎనీ రిటైర్మెంట్ ఆర్ రెస్ట్. ఏదైనా ఉంది మన కార్ లో అంటే ఎక్స్టీరియర్ లో మన యొక్క కార్ టైర్స్ అండ్ దానిలో కూడా గాలి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. కంపల్సరీ ఎవరో ఒకరు మానిటర్ చేస్తుండాలి. కాబట్టి దానికి కూడా డివైస్ వచ్చినాయి. దాని పేరే TPMS. ఈ యొక్క TPMS ఈ మధ్య కొన్ని కార్ కంపెనీస్ ఇన్బిల్ట్ గా ఇచ్చేస్తున్నాయి. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఒకవేళ నీ యొక్క కార్ లో లేదు, వాళ్ళు ఆఫర్ చేయట్లేదు, నీ బడ్జెట్ మరీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్న టైంలో నువ్వు ఆన్లైన్ లో, అమెజాన్ లో, లేకపోతే డైరెక్ట్ బయట షాప్ లో అయినా TPMS ఖచ్చితంగా కొనుక్కొని దాన్ని ఇన్స్టాల్ చేయించుకోండి. దాని వల్ల మీకు ఖచ్చితంగా ఏ టైర్లు ఎంత గాలి ఉంది, ఎప్పుడు ఎట్లా కొట్టియాలనేది నీకు ఐడియా వస్తుంది. ఎక్స్టీరియర్ లో ఈ మధ్య కార్ మేకర్స్ మరి డిజైన్ కోసమో ఏ రీజన్ కోసమో ఒకటైతే ఇస్తా ఉన్నారు. దాంట్లో ఫ్లష్ డోర్స్ అన్నమాట. అది చూడడానికి బాగుంటుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ ఎమర్జెన్సీ టైమ్స్ లో, అలాంటి టైమ్స్ లో, ఇలాంటి టైమ్స్ లో చాలా మటుకు చాలా మందికి అది తీయడం అనేది తెలియదు. సో అదొక మోస్ట్ డేంజరస్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. చాలా మటుకు కంట్రీస్ లో బ్యాన్ కూడా చేశారు. మన ఇండియాలో కూడా వెరీ సూన్ బ్యాన్ చేయాలని నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాం. డిజైన్ కాదు కదా ఇంపార్టెంట్ ఆల్ ద టైమ్. ఖచ్చితంగా అదొక సేఫ్టీ వైజ్ అదొక నో అన్నమాట. ఎక్స్టీరియర్ మొత్తం తిరిగి చూస్తేనైతే ఇంకొక ఘోరమైన ఫీచర్ ఏమైనా ఉంది అంటే మన పైన ఉన్న పాండ్రమిక్ సన్ రూఫ్. దాని వల్ల ఎటువంటి యూసేజ్ ఉండదు, మీకు ఉండదు, మీ పిల్లలకు ఉండదు. ఒకవేళ పిల్లలు కానీ డాడీ సన్ రూఫ్ అని అడిగితే టెస్ట్ డ్రైవ్ కార్ ఇంటికి పిలిపించుకోండి, దాన్ని తిప్పేయండి, దాని వల్ల పంపించండి. కానీ మీ కార్ లేకుండా చూసుకోండి. దాని వల్ల అడిషనల్ కాస్ట్ ఒకటి పెరుగుతుంది. అదే కాకుండా దానికి ఏమైనా రిపేర్ అయినా కూడా అదొక హ్యూజ్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. సమ్మర్స్ లో ఫ్రంట్ విండ్షీల్డ్ ఎంతైతే హీట్ ఇస్తుందో దానికి ఈక్వల్ గా మనోడు పై నుంచి కాంపిటీషన్ ఇస్తూ ఉంటాడు. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఈ యొక్క ఫీచర్స్ లేకుండా ఖచ్చితంగా ఉండాల్సిన ఫీచర్స్ ఏవైతే ముందు చెప్పానో ఇవి కూడా ఖచ్చితంగా ఉంచుకోండి. రీల్ సేవ్ చేసుకోండి, లేదా ఏదైనా పేపర్ లో రాసుకోండి. అండ్ మీ ఫ్రెండ్ కి ఎవరైతే కొత్త కార్ ప్లాన్ చేస్తున్నారో ఇది ఇమీడియట్ గా వాళ్ళకి సెండ్ చేసేయండి. అండ్ నేనేమైనా పాయింట్స్ కానీ ఏమైనా ఫీచర్స్ కానీ మిస్ అయ్యి ఉంటే దయచేసి మీరు మీ యొక్క కమెంట్స్ మన కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. అందాక థ్యాంక్ యూ.